స్వప్న 5 టికెట్సే దొరికాయి. బుకింగ్ క్లోజ్. మనం 6 ఉన్నాం. ఇప్పుడు ఎలాగే? పోనీలేండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు చూడండి. నాన్ సెన్స్. నాతో వచ్చి టికెట్ దొరకలేదని వెళ్ళిపోవడమా? చూడు, 100 రూపాయలైనా సరే వెళ్ళి బ్లాక్ లో ట్రై చేయి. టికెట్లు దొరుకుతాయో లేదని ట్రై చేద్దాం. లేదా అమ్మా, పిట్టకి 2 రోజులుగా పాలు లేవమ్మా. ఒక్క 10 పైసలు ధర్మం చేయమ్మా. ఈ దేశంలో బెగ్గర్స్ ఎక్కువైపోయారు. గెట్ అవుట్, గెట్ అవుట్. టికెట్ దొరక మేము ఇబ్బంది పడుతుంటే నీ ఏడిపోతే పీపుల్. బ్యాడ్ లక్ స్వప్న, బ్లాక్ లో కూడా అయిపోయాయి. ఆగండి, ఆ స్కూటర్ వాళ్ళ దగ్గర టికెట్ ఉంది, సంపాదిస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, మీరు సినిమాకి వచ్చారా? లేదండి, హరికథా కాలక్షేపానికి వచ్చాను. వాట్ యు మీన్? లేకపోతే ఏంటండి, సినిమాలకు వచ్చే సినిమా చూడడానికి దేనికి? వెల్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ప్లీజ్? మీ టికెట్ కావాలి. సారీ, అడుక్కునే అలవాటు మీకుందేమో కానీ దానం చేసే ఆచారం నాకు లేదు. వెరీ సారీ. ధర్మం దానం అక్కర్లేదు, డబ్బు పారేస్తాను. 50 రూపాయలు తీసుకో. 50? పోనీ 100? 100 చాలవా? 150 ఇస్తాను. టేక్ 200 మ్యాన్. బాబు, ధర్మం చేయండి బాబు, బిడ్డకు పాలు లేవు బాబు. ఆల్ రైట్, 200 తీసుకుని మీకు టికెట్ ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ డబ్బు తీసుకుని మీరే ఆ ముష్టమ్మాయికి ఇవ్వాలి. దానికి నేను పట్టుకెళ్ళి ఇవ్వాలా? ఎస్. వాట్ నాన్ సెన్స్. లత, ఈ డబ్బు దానికి పడే. టికెట్ ఇవ్వండి. సారీ, ఆ ముష్టమ్మాయికి డబ్బు ఇచ్చిన నా అమ్మాయి కాబట్టి టికెట్ అమ్మాయికి ఇస్తాను. తిమ్మిరు ఎక్కువే. మేడం, సాధారణంగా కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళకే తిమ్మిరెక్కుతుంది, సాధారణంగా డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకే కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆఫ్టర్ ఆల్ 5 రూపీస్ టికెట్ 200 రూపీస్ పెట్టుకునే స్తోమత ఎవరికి ఉంటుందో కాస్త కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఎవరికి మీరు ఎక్కువ మీకే తెలుస్తుంది. గుడ్ బాయ్. పదండి వెళ్దాం. అక్క, నువ్వు నోట్స్ రాసుకోవటం అయ్యాక నాకు ఎస్ఏ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే, నువ్వు చదువుతుండు. అరే అన్నయ్య. ఏమిటమ్మా చెల్లెమ్మలు ఇద్దరు అంత శ్రద్ధగా చదువుతున్నారు, యూనివర్సిటీ బద్దలైపోదు? అదేమిటన్నయ్యా, సినిమా వదిలే టైమే అవ్వలేదు, అప్పుడే వచ్చేసావేమిటి? నేను సినిమాకి వెళ్ళాను కానీ సినిమా చూడలేదమ్మా. ఎందుకని? ఏం జరిగిందంటే, నేను కొన్న 5 రూపాయల టికెట్ కి ఒక అమ్మడు 200 రూపాయలు ఇస్తాని నేను గుడిగింది. ఆల్రెడీ బిజినెస్ బాగానే ఉందనుకున్నాను, టికెట్ ఇచ్చాను, 200. హోల్డాన్ 200 లేవమ్మా, అయిపోయినాయి. ఏం చేశారంటే, అక్కడే ఒక అడుక్కుంటున్న అమ్మాయి బిడ్డకు పాలు కొనుక్కోలేక బాధపడుతుంటే దానం చేసి. చాలా మంచి పని చేసావు బాబు. 5 రూపాయల సినిమా టికెట్ కి 200 రూపాయలు తగిలేసి నా పిల్లెవర్రా? వాణ్ణి కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రంగారావు నన్ను అడుగు, నేను చెప్తాను. ఒక ఆడపిల్ల 5 రూపాయల టికెట్కి 200 రూపాయలు ఇచ్చి కొన్నది అంటే, పెళ్లి కాని పిల్ల అయితే అబ్బ దగ్గర, పెళ్ళైన పిల్ల అయితే ఆయన దగ్గర లక్షలకు లక్షల బ్లాక్ మనీ మునుగుతూ ఉండుంటుంది. బై ది వే ఆనంద్, ఆ పిల్ల అడ్రస్ ఏమిట్రా? భలే వాడి డాడీ, పరిచయం లేని అమ్మాయిని పట్టుకుని మీ అడ్రస్ ఏమిటని అడిగితే ఊరుకుంటుందా? పాయింట్ అనుకో, కానీ బాబు ఆ అమ్మాయికి తెలియకుండా ఎలాగైనా నువ్వు ఆ అడ్రస్ సంపాదించుండి ఉంటే ఈ పాటికి ఆ ఇంటి మీద రైట్ చేసి. చాలండి, వాడు మాత్రం కేసులు పట్టించి సహాయం చేయాలంటారు, మీరు మాత్రం వాడు ఉద్యోగ విషయంలో ఏమీ సహాయం చేయరు. వాడు ఇలాంటి కేసులు పట్టిస్తే అది సంఘ సేవ అనిపించుకుంటుంది, అదే నేను వాడికి ఉద్యోగం ఇప్పించానుకో అది స్వార్థం అనిపించుకుంటుంది. అయినా ఈ రికమెండేషన్లతోనూ లంచాలతోనూ ఉద్యోగాలు సంపాదించడం నేరం. మీరొక్కరు మడికట్టుకుని నీతి నిజాయితీ అన్నంత మాత్రాన దేశం బాగుపడిపోతుందా? ఆ నీతి నిజాయితీని నమ్ముకుని ఇన్నేళ్లుగా మీరు చేస్తున్న ఉద్యోగంలో ఏం సంపాదించగలిగారు? బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నావా? రంగారావు అంటే నిప్పు లాంటి ఆఫీసరు అనిపించుకున్నాం. రోజులు గడవాలంటే పేరొక్కటే సరిపోదండి. రేపు ఆడపిల్లల పెళ్లిళ్ళు ఏం పెట్టి చేస్తాం? అంటే ఏమిటో నువ్వు అనేది? నన్ను వెంటనే వెళ్ళి లంచాల కార్యక్రమం ప్రారంభించమంటావు? ఇదిగో చూడు, ఇన్నేళ్లు నాతో కాపురం చేసి ఇంతమంది పిల్లల్ని కన్న తర్వాత కూడా నా తత్వం ఏమిటో నీకు తెలియలేదంటే నా వల్ల కాదు. డాడీ, ఆడదగా అమ్మాల హాస్పిటల్లో తప్పులేదు, బట్ ఐ పర్సనల్లీ ఫీల్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రైట్. మనిషి పోయిన తర్వాత మిగిలేది మంచి పేరు ఒకటే. గో అహెడ్. వెల్ సెడ్ మై బాయ్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ డాడీ. అయ్యా, మనం సరుకు పంపిస్తామని ముందుగా వైజాగ్ పార్టీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళని కాదని విజయవాడ పార్టీకి పంపిస్తే బాగుంటుందా? ఇదిగా ఇలా 100 రూపాయ కబుర్లు చెప్పకు, చాలా బాగుంటుంది. వైజాగ్ పార్టీ కంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు ఎక్కువ ఆఫర్ చేస్తున్నారు. డబ్బు కోసం మనం ఇలా కిరికిరి పెడితే కంపెనీ పిర్రా పేరు పోతుందేమో. ఎక్కడికి పోదు, నా పేరు నాతోనే ఉంటుంది, నీ పేరు నీతోనే ఉంటుంది. ఇంతకీ నా స్టేట్మెంట్ ఏమిటంటే, ఈ లోకంలో డబ్బుతోనే పేరు, డబ్బుతోనే ప్రతిష్ట, డబ్బుతోనే స్నేహం, డబ్బుతోనే బంధుత్వం. సరేనా? ఎంత గొప్ప స్టేట్మెంట్ చెప్పారు బాబు గారు.
వెనకడికి ఎవడో చెప్పాడులేండి, మానం పోతే ఏటవుద్ది, ప్రాణం మిగిలితే చాలన్నట్టుగా పేరు పోతే ఏటుడుద్దండి ఇంటిగా, డబ్బు ఉండాలి కానీ. వారితో పాటే మీరు అలా అంటే నేను చెప్పలేను కానీ నల్లి నల్లి నలుగురు నవ్వుతుంటే డబ్బున్నా సిగ్గుపడాలి కదా. ఓరోరోరోరి, నీ పిల్లని రంకుమూడు తొలగిపోను. డబ్బు పదవి కోసం సిగ్గు లజ్జ వదిలేసుకోవాలి. మహా మంత్రులట వాళ్ళే ఆడోళ్ళు ప్యానీలు తల్లి ప్రజలు సీకొడుతూ ఉంటే పదవులట్టు వదలడం లేదు. నువ్వు నేను లెక్కేటి బొచ్చు. అబ్బా, బూతల బసవరాజు గారని పేరుకు తగ్గట్టు ఇంత దారుణమైన భాష మాట్లాడాలి బావగారు. గేదెలు వెనకమాల పేడగంపలు ఎత్తుకుని పరిగెత్తిన వాళ్ళం. ఎదవ పనులు చేసి ముండేసాలు వేసి సొమ్ములు గడించి సిల్క్ సొక్కాలు వేసాం కదా అని భాష ఎక్కడ మారుద్ది. కంపు కంపు కరెక్ట్ గా మాట్లాడారండి. కాకపోతే నా కొడుకుని అల్లుడు కావాలని ఆయన దొరబాబులా తయారు చేయాలని పారిని పంపించాను. నేను అక్కాడు పారిని తిరిగి వస్తే నీ కూతురుతో దొరల భాషలో మాట్లాడతాడు. ఇంతకీ మీ అబ్బాయి గారు ఎక్కడున్నారండి? అండమాన్లోనా? నీ అమ్మ అండమాను అరటిమాను ఏట్రా, ఆ లండన్లో ఉన్నాడు, ఆ పైన అమెరికా వెళ్తాడు. ఇదంతా ఎస్బీకి తెలుసు బావా, తమాషాగా అడిగాడు అంతే. అది సరే, ఈ నా కొడుకుని ఎస్బీ అంటావు కదా, ఇదేంటి స్టేట్ బ్యాంకా? కాదు, సోంబేరిగాడు. అదేం కాదు సార్, నాది స్పెషల్ బ్రెయిన్ అని ఆంధ్రదేశం అందరికీ తెలుసు, అందుకే ముద్దుగా ఎస్బి అని పిలుచుకుంటారు. ఇంతకీ మీ అబ్బాయి విషయం చెప్పారు కాదు? చెప్పడానికి ఏంటుందిరా, ఆ నా కొడుకు పారి నుంచి కిందకి రావాలే గాని వ్యాపారంలో భాగస్వాములైన బావా నేను బయట జాకెట్ లాగా బంధువులు అయిపోతాం. అది సరే కానీ బావా, మా కోళ్ళ పిల్లేది? అమ్మని అమ్మ, దీపావళి నా టపాసులాగి సప్పుడేటి? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఏటైందమ్మా? ఏమైందా? వీళ్ళకి ఒళ్ళు పొగరెక్కింది, కళ్ళు నెత్తికెక్కాయి. నాకు వెల్లుల్లిపాయ వాసన పడదని సాంబార్లో గానీ చట్నీలో గానీ వేయొద్దని 1000 సార్లు చెప్పాను, కానీ వాళ్ళు వేశారు. అది కాదు అమ్మాయి గారు, పొరపాటు 1, 2 అని కాదు, అసలు ఎందుకు వేశారు? ఏదో ఫోన్లేమ్మా. అరే మీరు ఊరుకోండి డాడీ, మీకేం తెలీదు. నాకేమీ తెలియదు కానీ ఈ పూటకు నువ్వు ఏ హోటల్లో టిఫిన్ చేసి. సరే, మీరు చెప్తున్నారు కనుక ఈసారికి వీళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తున్నా. అంకుల్, ఇక మీద నేను కోపంలో ఉన్నప్పుడు రాకండి, ఓకే? కోపంలో ఉన్నప్పుడు వస్తానేమో కానీ నీ చేతో సాంబార్ నవ్వుడు మాత్రం రానమ్మా. నా కొడుకుని రావద్దని చెప్పి మరీ పిలిచేస్తాను. సాంబార్ వాసనతో కుమ్మకుమ్మలు ఆడిపోతున్నారండి. నీ వాళ్ళకని చూస్తా ఉంటే నా మీద పడిన నిన్ను నాకేసేటట్టున్నావు. ఒక కొత్త రకం ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తాను, చూడండి. ఏం తాత, బాగా ఆకలేస్తుంది అనుకుంటా? అవును తల్లి, నిన్న నుంచి గంజి సుక్క కూడా గతి లేదమ్మా. గంజి చుక్క ఎందుకు? నేను చికెన్ ముక్క పడతానుగా. మా తల్లే నిన్న దేవుడు చల్లగా చూడాలమ్మా. చల్లగా చూస్తాడో వేడిగా చూస్తాడో అది నాకు అనవసరం, ముందు నేను చెప్పేది విను. అలాగే తల్లి. ఈ చికెన్ ముక్క నేను ఎగరేస్తాను, నువ్వు నోటితో పట్టుకుంటే తినచ్చు, కింద పడితే మాత్రం ముట్టుకోకూడదు. రెడీనా? చేతులు వెనక్కి పెట్టుకో. రైట్, రెడీ? ఏం చెప్పాను? కింద పడితే తీసుకోకూడదు. ఇంకొకసారి విసురుతాను, ఈసారి నేను జాగ్రత్తగా పట్టుకో. అలాగే తల్లి. రెడీయా? పట్టుకో. ఇంకోటి. వద్దు తల్లి, నేను పట్టుకోలేను కానీ నా చేతికి చేతాలి తింటాను. అదేం కుదరదు, కష్టపడి సంపాదించి తింటేనే రుచిగా ఉంటుంది. కష్టపడాలి నువ్వు, ఓకే? అందుకో. Excuse me, please. Yes. What's his name? Annie. Oh, what a wonderful name. Oh. May I please take it little while, please? With pleasure. Thank you. Thank you very much. ఇంకొకటి. ఇంకోటి. Hello. హాయ్, సినిమా టికెట్. Yes, cinema ticket, but cost a ticket. 200 rupees ticket. See, madam. ఈ కుక్క కూడా మీలాగే కాస్త టెక్ ఉంది, కానీ మీ టెక్ దీని మీద చూపించారంటే మీ పిక్క పట్టుకుంటారు. ప్రస్తుతం ఇవన్నీ తినాలని తగతా పడుతుంది. మీరు అడ్డుపడ్డారో చెప్పానుగా, తిక్క తిక్క. కమాన్ యానీ, కమాన్. వాట్ ఆర్ యు వాంట్? కమాన్, గో అహెడ్. What's this nonsense?
మా ఫుడ్ అంతా ఎంగిల్ చేసి పారేస్తే నేనే తినాలి. గడ్డి అయ్యో! కూర్చుని హాయిగా కడుపు నిండా తిని ఎంతసేపు నీ ఆకలితో ఆడుకుంటున్న వీళ్ళకి ఆకలి బాధ అంటే ఏమిటో ఎలా ఉంటుందో తెలిసి రావాలి. ఏ ఏళ్ళు బతుకు బాబు. మిస్టర్, Yes? అనవసరంగా నాతో కయ్యానికి కాలు దిద్దా. నేనెవరో తెలుసా? తెలుసు. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బు కారణంగా పొగరెక్కిన మనిషి. ఆకలికి అర్థం తెలియక ఆకలితో బాధపడేవాడిని చూసి ఏడిపించి నవ్వుకునే మనిషి. Why should I shut up? అడిగావు కాబట్టి చెప్పాను. తాత, చికెన్ ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాబు. పాపం వాళ్ళకు కూడా ముక్క విసురు, ఎవరికంతే వాళ్ళు తింటారు. వద్దులే బాబు, అట్టా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏమిటది బాబు. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తాత. వాళ్ళకంటే నువ్వే అన్ని విధాల గొప్ప మనిషి. కానీ చూడండి, చిల్లర డబ్బులు అల్లరి పిల్లలు, మీ ఫుడ్ అంతా నైవేద్యం అయిపోయింది. 7-8 మైళ్ళ లోపల మీకు కనీసం టీ కొట్టు కూడా లేదు. పోనీ కారులో ఎక్కడికైనా వెళ్ళేదన్నా మెక్కుదామని అనుకుంటున్నారేమో, ఆ ఛాన్స్ కూడా ఇవ్వను. కారులో మీరు వెళ్ళే పరిస్థితి ఉండదు, మీరే కారును చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. గుడ్ బాయ్. ఆల్సో బ్యాడ్ బై టు యూ. నీ గాలి కూడా తీయాలా? నిన్ను ఏం చేస్తారో చూడు. కానీ ఎక్కడి నుంచైనా ఆకలితో మలమలమాడిపోయే పేద బ్రతుకులతో పరాజకాలాడుకో. గుడ్ బాయ్. You